Hello my dear competitive aspirants, welcome to Telangana BC Study Circle. This is Ramakrishna sir. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం శ్వాసక్రియ. శ్వాసక్రియలో స్పెసిఫిక్గా మనం వివిధ వయస్సుల వారిలో ఒక నిమిషంలో జరిపేటువంటి శ్వాసక్రియ రేటును ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. యాక్చువల్గా శ్వాసక్రియ టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ పరికరాన్ని ఏమంటున్నాము? రెస్పిరోమీటర్. అంటే రెస్పిరోమీటర్ సహాయంతో పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే వృద్ధుని వరకు వారి వారి ఏజ్లలో అంటే వయస్సులలో ఎన్ని రకాలుగా అంటే ఏ రకంగా శ్వాసక్రియ జరుపుతున్నారో, ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుపుతున్నారో ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఏజ్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్, అనగా అప్పుడే జన్మించినటువంటి పిల్లలు. ఇలాంటి అప్పుడే జన్మించిన పిల్లలు ఒక నిమిషంలో ఎన్ని రకాలుగా అంటే ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ రెస్పిరేషన్ అంటే ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుపుతున్నారు అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 32 టైమ్స్, 32 సార్లు శ్వాసక్రియ జరుపుతున్నారు పుట్టిన అప్పుడే జన్మించిన పిల్లలు. సో వీళ్ళ వయసు వచ్చేసి 0. సో మరి 5 ఇయర్స్ ఏజ్ని మనం చెక్ చేసినప్పుడు 5 ఇయర్స్లో ఏజ్ పెరుగుతుంది కాబట్టి రెస్పిరేటివ్ టైమింగ్స్ తగ్గుతున్నవి, అందుకే 26 టైమ్స్ రైట్ ఆన్సర్. ఇక యువతి యువకులను పరిశీలించినప్పుడు, యువతి యువకుల వయసును పరిశీలించినప్పుడు వీళ్ళలో 5 సంవత్సరాల పిల్లవాడితో కంపేర్ చేసినప్పుడు ఇంకా ఏజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి 15 సార్లు మాత్రమే శ్వాసక్రియ జరిపే అవకాశం ఉంది. ఇక వయస్సు మీద పడి అనుభవజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళలో మరి ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుగుతుంది అని అడిగితే 18 టైమ్స్, 18 సార్లు శ్వాసక్రియ జరుగుతుంది. ఇప్పుడు చూసాం కదా, ఏజ్ను బట్టి శ్వాసక్రియ తీసుకునేటువంటి టైమింగ్స్ మారుతూ